హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు ఆ పార్టీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పోటీ చేయకుండా మజ్లిస్ పార్టీగా అండగా నిలబడుతున్నాయని మండిపడ్డారు. ఇక కార్పొరేటర్ల ఓటు హక్కు వినియోగించకుండా బీఆర్ఎస్ బెదిరిస్తోందని ఆరోపించారు. మతోన్మత పార్టీతో స్నేహం చేస్తూ మీరు సెక్యులర్ అని రాహుల్ గాంధీ దేశంలో ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించారు. ఏ ప్రాతిపదికన బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ చేయటం లేదో చెప్పాలని నిలదీశారు కిషన్ రెడ్డి. శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ రెండు పార్టీలు కూడా ఈ శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేయకుండా మజ్లిస్ పార్టీకి అండగా నిలబడతా ఉన్నారు. మజ్లిస్ పార్టీకి మేలు చేకూర్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్నికైనటువంటి కార్పొరేటర్స్ యొక్క ఓటు హక్కు వినియోగించకుండా బీఆర్ఎస్ పార్టీ తమ సొంత పార్టీ కార్పొరేటర్లను బెదిరించడము, వాళ్లకు ఓటేసినటువంటి ప్రజల యొక్క ఓటు హక్కు అయితే ప్రజలు ఓటేసి గెలిపించారో వాళ్ళని అవమానం చేసినట్టే. మజ్లిస్ పార్టీని గెలిపించడం కోసమో, మజ్లిస్ పార్టీకి మద్దతు ఇవ్వడం కోసమో హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయలేదు, హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ ఓటేయలేదు. ఇదే పాతపట్నంలో మజ్లిస్ పార్టీ వరుసగా గెలుస్తున్నటువంటి శాసనసభ నియోజకవర్గాల్లో కానీ, లేక హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కానీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడైతే మజ్లిస్ పార్టీ గెలిచిందో అక్కడ కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా పోటీ చేసి మజ్లిస్ వ్యతిరేక ఓట్లు చీల్చి మజ్లిస్ పార్టీకి సహకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడ బీజేపీని ఓడించడం కోసమో ఆ ఎలక్షన్స్లో పోటీ చేస్తారు రెండు పార్టీలు. ఇక్కడ బీజేపీని ఓడించడం కోసం ఈ ఎలక్షన్స్లో పోటీ చేయకుండా ఉంటున్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఇక్కడనేమో పోటీ చేయరు, అక్కడ పోటీ చేస్తారు. అక్కడ ఓట్లు విభజించేటువంటి ప్రయత్నం చేస్తారు, మజ్లిస్ వ్యతిరేక ఓట్లు. ఇక్కడ మజ్లిస్ పార్టీని గెలిపించడం కోసం పోటీ చేయకుండా ఉంటున్నారు. ఇంత పచ్చిగా మజ్లిస్ పార్టీతో చేయి కలిపి పనిచేస్తున్నటువంటి రెండు పార్టీలు కూడా మరి సెక్యులర్ పార్టీలు ఏ రకంగా అయితే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పచ్చి మతోన్మాద పార్టీ అయినటువంటి మజ్లిస్ పార్టీ, రజాకార్ల వారసత్వంగా వస్తున్నటువంటి మజ్లిస్ పార్టీతో మీరు హైదరాబాద్లో స్నేహం చేస్తూ, కలిసి కాపురాలు చేస్తూ, వాళ్ళ మద్దతుతో మీరు, మీ మద్దతుతో వారు ఎన్నికల్లో గెలుస్తూ గత అనేక రోజులుగా తెలంగాణలో తమ స్వార్థ రాజకీయాలతో రెండు పార్టీలు కూడా మజ్లిస్ పార్టీ యొక్క అడుగులకు మడుగులు ఎందుకు ఒత్తుతున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది.